15 నెలల్లో 11% కూడా తెచ్చారు మీరు. 15 నెలల్లో మీరు దాదాపు 1,68,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారనంటే 1,63,000 కోట్ల అధ్యక్ష. ఎందుకంటే మొన్న వారు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మొన్న మంగళవారం కూడా వెళ్ళి తెచ్చుకున్నారు అధ్యక్ష. దాదాపు 6,500 కోట్లు. మొన్న మంగళవారం 1,500 కోట్లు తెచ్చారు అధ్యక్ష. మొన్న మంగళవారం 1,500 కోట్లు తెచ్చారు అధ్యక్ష. ఈ రకంగా ఈ రాష్ట్రంలో ఇప్పటికీ 15 నెలల కాలంలో 1,63,000 కోట్లు అప్పు చేసింది ఈ ప్రభుత్వం అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, బాండ్ల రూపంలో మొన్న తీసుకొచ్చినట్టు 6,500తో కలిపి అధ్యక్ష నేను మాట్లాడేది. అయితే తెలంగాణ రైజింగ్ అని చెప్తా ఉంటే దేంట్లో రైజింగ్ అనుకున్నాం, కానీ ఈరోజు కేవలం అప్పులు తీసుకొచ్చడంలో రైజింగ్ అనేది చాలా స్పష్టమవుతుంది అధ్యక్ష. ప్రజలు గమనిస్తూ ఉన్నారు అధ్యక్ష. అందుకే నేను మరొకసారి మీ ద్వారా నేను తెలియాలనుకుంటున్నాను అధ్యక్ష. ప్రత్యేక రాష్ట్రం 2014 ఏర్పడినప్పుడు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిన మాట నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. అప్పుడు ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి మరి తెలంగాణ, ఆ రోజు మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ ఈరోజు ఎందుకని ఈరోజు లక్షల కోట్ల రూపాయల అప్పులు పాలైందో, గత ప్రభుత్వం చేసిన తప్పిదాల, అది కాళేశ్వరమా, మిషన్ భగీరథనా, మిషన్ కాకతీయనా, ఏదేమైనప్పటికీ కూడా అధ్యక్ష వారు చేసినటువంటి లక్షల కోట్ల రూపాయల మరి విధ్వంసం వల్ల, మరి దాని తర్వాత వారు తీసుకున్నటువంటి అనేకమైనటువంటి మరి డిసిషన్స్ వల్ల కూడా ఈరోజు ఈ రాష్ట్రం అప్పుల కుప్పగా మారితే, మరి దాన్ని గాడిలో పెట్టాల్సినటువంటి మరి ఈ ప్రభుత్వం కూడా అదే తోర నడవడం అనేది బాధాకరం అధ్యక్ష. ఎందుకంటే తెలియక చేసినటువంటి తప్పు కాదు అధ్యక్ష, వీరికి కూడా తెలుసు అధ్యక్ష. ఎందుకంటే ఏ రకంగా ఈ రాష్ట్రంలో అప్పులు ఉన్నాయో తెలిసి వీరు తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, వీరు చేసినటువంటి మేనిఫెస్టో కానీ అన్నీ తెలిసి తీసుకున్నటువంటి మేనిఫెస్టోనే కదా అధ్యక్ష. ఎందుకంటే స్వయంగా అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మరి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, దాని తర్వాత మేనిఫెస్టో రచించినటువంటి మా శ్రీధర్ బాబు గారు కానివ్వండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, వీరందరూ కూడా అనేక అంశాలలో 5,50,000 కోట్లు అప్పు చేసినారు, 5,50,000 కోట్లు అప్పు చేసినారని పదే గత ప్రభుత్వం మీద చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ సర్కారులో లేనప్పుడు చెప్పినటువంటి అనేకమైనటువంటి ఆరోపణలు అధికారంలో వచ్చిన తర్వాత ఈరోజు మాకు తెలియదు ఇంత అప్పుల కుప్పగా ఉన్నదని తెలియదు అని చెప్పడము ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అంటే అప్పులు తెలిసి కూడా ఏదో ఒక రకంగా అధికారం రావాలి కాబట్టి, అప్పులు తెలిసి కూడా ఏదో ఒక రకంగా అబద్ధాలు చెప్పైనా సరే మేము అధికారం రావాలన్న ఒక ఉద్దేశంతో మీరు ఈ రకంగా మరి హామీలు ఇచ్చినట్టుగానే కనబడతా ఉంది అధ్యక్ష. ఒకసారి మీరు చూసినట్లయితే అధ్యక్ష, ఇప్పుడు వారు కట్టినటువంటి కాళేశ్వరం ఎక్కడ కూడా మరి కాస్ట్ బెనిఫిట్ రేషియో ఆశాజనంగా లేకపోయినప్పటికీ, మిషన్ భగీరథ కూడా మరి ఏ రకంగా కూడా అది కాస్ట్ బెనిఫిట్ రేషియో మరి ఆశాజనంగా లేనప్పటికీ కూడా వారు అనేకమైనటువంటి తప్పిదాలు చేశారు. అదే బాటలో కూడా మీరు నడుస్తూ ఉన్నారు. తెలియక మేము చేశాము, తెలియక హామీలు ఇచ్చామని తప్పించుకునే ప్రయత్నం దయచేసి చేయవద్దని మాత్రం తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజు బీఆర్ఎస్ కూడా చాలా బీరాలు పలికింది అధ్యక్ష. అదే మాదిరిగా మీరు కూడా అదే బాటలో నడవడం ఇది ప్రజలు గమనిస్తా ఉన్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. వారు 9 నుంచి 11.5% వడ్డీకి తీసుకొస్తే మేమేం తీసుకోలేదు, మేము కూడా కార్పొరేషన్ల ద్వారా అదే రకంగా వడ్డీలు చేస్తాం, మేము కూడా నెలకు 10,000 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 1,20,000 కోట్లు, 1,30,000 కోట్లు అప్పు తీసుకొస్తామని మీరు కూడా చెప్పడం అనేది అది మరి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సమర్థించబోరని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష బీఆర్ఎస్ మొదట్లో ఎంత అప్పు చేసిందో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పలేకపోయింది, వైఫల్యం చెందింది అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు ఏ రకంగానైతే మీరు చెప్తా ఉన్నారో మరి మొదటి బడ్జెట్ రోజు కానీ, మొదటిసారి మీరు అప్పుల అంశంలో మరి చర్చకు వచ్చినప్పుడు కానీ ఈ రకంగా కాంగ్రెస్ అధికారంలో వచ్చిన కొత్తలో డిసెంబర్ 23 విడుదల చేసిన శ్వేతపత్రంలో రాష్ట్ర అప్పులు 6,71,757 కోట్లని ప్రభుత్వం ప్రకటించింది అధ్యక్ష. ఆ తర్వాత ఫిబ్రవరి 24లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ చర్చల్లో మంత్రి బట్టి విక్రమార్క గారు వెల్లడించిన మొత్తం 7,11,911 కోట్ల అధ్యక్ష. ప్రస్తుత బడ్జెట్ సమావేశంలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్తున్న సందర్భంగా అధ్యక్ష మరి ఈ రాష్ట్ర అప్పు డిసెంబర్ 1, 2023 నాటికి 6,69,257 కోట్లని ఇదిలా ఉండగా చెల్లించాల్సినటువంటి పెండింగ్ బిల్లులు 40,154 కోట్లని, ఇతర పెండింగ్ బిల్లులు 1,09,740 కోట్లని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మెన్షన్ చేసే సంగతి అధ్యక్ష. అని ఇలా వివిధ సందర్భాల్లో ప్రభుత్వ పెద్దలు వెల్లడించినటువంటి అప్పులు 8,19,151 కోట్లని చెప్పారు అధ్యక్ష. మరి గతంలో ఎందుకు మీరు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇచ్చారు, గతంలో ఈ అప్పును వాస్తవంగా ఎందుకు చెప్పలేకపోయినారు, కారణాలు ఏందో మాకు తెలియదు అధ్యక్ష. కానీ
మీరు సభలో కూడా ఎప్పుడు కూడా ఇంత స్పష్టంగా ఈరోజు చెప్పినంత స్పష్టంగా గతంలో మరి డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పలేకపోయారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్తే రాష్ట్ర ప్రజానీకానికి అర్థమైంది 8,19,151 కోట్ల అప్పు ఉన్నదని చెప్పి. మరి గతంలో ఇది ఎందుకు చెప్పలేకపోయినారో అది కూడా మాకు అర్థం కావడం లేదు అధ్యక్ష. బీఆర్ఎస్ చేసిన ఆర్థిక విధ్వంసం కాంగ్రెస్ సర్కారు ఏం చర్యలు తీసుకోబోతున్నదో ఇప్పటివరకు దాని మీద స్పష్టత లేదు అధ్యక్ష. ఎందుకంటే బీఆర్ఎస్ పాలనలో 11% మరి వడ్డీ రేటుకు కూడా రుణాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయని గత డిసెంబర్లో జరిగిన సెషన్స్లో సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్పారు కదా. మరి అధిక వడ్డీలకు తీసుకొచ్చిన దానికి మీరు ఏ రకంగా మరి దాన్ని మరి రీస్ట్రక్చర్ చేసుకుంటారా, లేకుంటే ఏ రకంగా దాన్ని మరి ముందుకు తీసుకెళ్తారా అనేది, మరి దాని మీద ఏం చర్యలు తీసుకోబోతున్నారనే స్పష్టత లేకుండా మీరు ఏ రకంగా ముందుకెళ్తా ఉన్నారనే సంగతి కూడా నేను మిమ్మల్ని మీ ద్వారా నేను గౌరవ మంత్రి గారిని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. బీఆర్ఎస్ ఆర్థిక తప్పిదాలను కాంగ్రెస్ సర్కార్ కొమ్ము కాయడానికి వెనుక వేరేమైనా మతలబు ఉందా అనే అనుమానాలు వస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష 8 లక్షల కోట్లు దాటిన అప్పు ముఖ్యంగా ఓవర్ డ్రాఫ్ట్లతో ఆర్థిక పాలన నడుస్తూ ఉంది అధ్యక్ష. దాదాపు 120 సార్లు ఓవర్ డ్రాఫ్ట్కి ప్రభుత్వం పోయిందా లేదా నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు సోషియో ఎకనామిక్ బుక్లోనే చెప్తా ఉన్నారు అధ్యక్ష. దాదాపు దీంట్లో 120 సార్లు మీరు ఓవర్ డ్రాఫ్ట్కి వెళ్ళినట్టుగా చెప్తా ఉన్నారు. దీన్ని బట్టి మన ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉన్నదో చాలా స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. అధిక వడ్డీలకు వెళ్ళినప్పుడు ఓవర్ డ్రాఫ్ట్ మనం తీసుకోగలుగుతాం అధ్యక్ష. సో నేను ఇంకొకటి అడిగేది ఏంటి అధ్యక్ష, కేవలం గతంలో మీరు అనేకమైనటువంటి ఆరోపణలు చేసి ఈ విధ్వంసానికి కారణమైనటువంటి కాళేశ్వరం కానీ, విధ్వంసానికి కారణమైనటువంటి మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, వీటన్నిటి మీద చర్యలు తీసుకుంటాం, వీటన్నిటి మీద కూడా ఖచ్చితంగా మేము దాని మీద ఎంక్వైరీ చేస్తామని చెప్పి మరి ఇప్పటి వరకు దాన్ని మేము సిబిఐకి అడిగితే కూడా ఇవ్వకపోవడానికి వెనుక కారణం ఏంటంటే ఖచ్చితంగా మీ మధ్యలో ఏదైనా అండర్స్టాండింగ్ రేపైనా యూపీలో కల్పించుకోవడానికో మీరిద్దరు కలిసి ముందుకు నడవాలన్న ఒక ఆలోచనతోటి మీరు ఏమైనా అండర్స్టాండింగ్ నడుస్తున్నారా, లేకుంటే వాస్తవంగా దేనికోసమని 14 నెలలు 15 నెలలు గడుస్తున్నా మరి వాటి మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేరని చెప్పేసి మాత్రమే ప్రజలకు అనుమానాలు వస్తున్న సంగతి గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ వద్ద ఓవర్ డ్రాఫ్ట్లు తీసుకున్న మరి ఎకనామిక్ అవుట్లుక్లో చెప్పినట్టుగా ఉద్యోగులకు ప్రతి నెల జీతం ఇవ్వడానికి కూడా 4,000 కోట్ల రూపాయలు ఓవర్ డ్రాఫ్ట్ ద్వారా తీసుకున్నట్లు మరి ఎకనామిక్ సర్వే బుక్లో మీరు స్పష్టంగా రాయడం, మరి ఈ రకంగా రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉందో అర్థమవుతుంది అధ్యక్ష. అంటే రోజువారీ ఖర్చులకు కూడా వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ వెళ్ళే దుస్థితి మరి రాష్ట్ర ప్రభుత్వానికి దాపురించిందంటే ఎలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర మరి ఆర్థిక స్థితి ఉన్నదో ఒకసారి దీన్ని బట్టి స్పష్టమవుతా ఉన్నది అధ్యక్ష. కాంగ్రెస్ ఇచ్చిన ప్రధాన హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా 1,32,000 కోట్లు కావాలి అధ్యక్ష. మళ్ళీ దీంట్లో మరి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చినటువంటి హామీలు కాకుండా అధ్యక్ష, ఇది కేవలం మీరు ఇచ్చినటువంటి కొన్ని మరి హామీలకు మాత్రమే ఇది 1,32,000 కోట్లు అవసరం పడుతుంది అధ్యక్ష. మీరు ఇస్తామనుకున్నటువంటి మరి ఎస్సీ ప్రతి కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇస్తామన్న సంగతి దీంట్లో మరి మేము జోడించలేదు అధ్యక్ష. అదే మాదిరిగా ఎస్టీలకు ఇస్తామన్నటువంటి 12 లక్షలు కానీ, బీసీలకు ఇస్తామని ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇస్తామన్నటువంటి హామీలను మేము మాట్లాడకుండానే ఈరోజు కేవలం మీరు ఇచ్చినటువంటి హామీలను లెక్క చేస్తేనే 1,32,000 కోట్ల రూపాయలు, దానికి ఏ రకమైనటువంటి ప్రణాళిక ఏర్పాటు చేసుకో ఉన్నారు, ఏ రకంగా దాన్ని డబ్బులు సమకూరుస్తారో మరి సభకు ఎప్పుడు చెప్పే ప్రయత్నం కూడా మీరు చేయకపోవడం చాలా బాధాకరం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష 200 యూనిట్ ఉచిత విద్య పథకం, గృహజ్యోతికి 2,000 కోట్ల పైగా అవసరం పడుతుంది అధ్యక్ష. అదే మాదిరిగా బస్సు ప్రయాణం వల్ల ఏటా 4,000 కోట్ల అధ్యక్ష. 500కే గ్యాస్ బండ స్కీమ్కి 700 కోట్ల అధ్యక్ష. తెలంగాణ పేద మహిళల కోసం నెలకు 2,500 ఆర్థిక సాయం చేయడానికి మహాలక్ష్మి పథకంకి 14,000 కోట్ల అవసరం అధ్యక్ష. ఇక రైతులకు రైతు కూలీలకు పెట్టుబడి సాయం కింద ఏటా 12,000 రూపాయలు రైతు కూలీలకు ఇవ్వాల్సినటువంటి డబ్బు కానీ, రైతు భరోసాకి 17,000 కోట్ల రూపాయలు కావాలని అంచనా అధ్యక్ష. మరి రైతు కూలీలకు ఇవ్వాల్సినటువంటి ఆత్మీయ భరోసా, పంట బోనస్ పథకానికి నిధులు ఎలా సమకూరుస్తారు, వ్యవసాయ కూలీలకు 12,000 చొప్పున ఇచ్చే 12,600 రూపాయలు ఏ రకంగా మీరు చేస్తారు, ఇక వరి పంట క్వింటాల్కి 500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ 6 గ్యారెంటీలు భాగంగా మాట ఇచ్చింది. మన రాష్ట్రంలో ఏటా ఖరీఫ్ రబీ సీజన్లో మొత్తం 1 కోటి ఎకరాల్లో వరి సాగు చేయడానికి మరి గణాంకాలు చెప్తున్నటువంటి మరి దానికి ఇవన్నీ నిధులు అధ్యక్ష. రైతు భరోసా, రైతు కూలీ, ఆత్మీయ భరోసా, వరి పంట బోనస్, ఈ 3 పథకాలకు 42,000 కోట్ల అవసరం అధ్యక్ష. తెలంగాణ సుమారు 35 లక్షల మంది నిరుద్యోగులు ఉంటారు అధ్యక్ష. వారికి నెలకు 4,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వాలంటే 1,400 కోట్ల అవసరం అధ్యక్ష. ఈ లెక్కన మరి నిరుద్యోగ భృతికి ఏటా
16,800 కోట్ల అవసరం అధ్యక్ష. ఇందిరమ్మ ఇళ్ల కోసం మరి 20,825 కోట్ల అవసరం అధ్యక్ష. అంతేకాకుండా సామాజిక పెన్షన్లకు 2,000 నుంచి 4,000 పెంచితే, అలాగే దివ్యాంగులకు 4,000 నుంచి 6,000 పెంచితే ఏటా 30,000 కోట్లు అవుతుంది అధ్యక్ష. అంటే ఈ సంక్షేమ కార్యక్రమం అమలుకి రాష్ట్ర ప్రభుత్వం ఏటా 1,32,000 కోట్ల అవసరం. ఈ నిధులు సమర్చుకునేదానికి మరి ముఖ్యమంత్రి గారు ఆర్థిక పరిస్థితి బాలేదని విషయాన్ని వెల్లడించడం వెనుక ఉన్నటువంటి మతలబు మరి ఈ స్కీమ్స్ అన్నిటికీ కూడా మరి ఎగవేసేటువంటి కార్యక్రమం ఏమైనా చేస్తూ ఉన్నారా అనేటువంటి అనుమానాలు మరి రాకుండా పోవడం లేదు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, దీంట్లో ఏ పథకాలు మరి కంటిన్యూ చేస్తారు, ఏ పథకాలు మీరు ఎత్తేస్తారో మరి సభకు చెప్తే బాగుంటుందని చెప్పి మేము మరి భావిస్తూ ఉన్నాం అధ్యక్ష. రాష్ట్రం అప్పులకు కుప్పగా మారిందని తెలిసి కాంగ్రెస్ అల్వికాన్ని హామీలు ఇవ్వడం ఖచ్చితంగా ఇది ఒక మోసం అవుతుంది అధ్యక్ష. మరి ఇది ఉద్దేశపూర్వకంగా ఇది కుట్రపూరితమైన సామాన్యులను నమ్మించి గొంతుకోయడమే. ఇది ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో హర్షించరు. మరి ఖచ్చితంగా తెలిసి చేసినటువంటి హామీలుగానే మేము భావిస్తూ ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే భద్రాచలం, ఖమ్మం జిల్లా భద్రాచలం అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన కాంగ్రెస్ మీటింగ్లో హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో ఫిబ్రవరి 15, 2023లో ఆ రోజు మరి ముఖ్యమంత్రి గారితో సహా ఉన్నట్టు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రులు కూడా ఆ రోజు ఇచ్చినటువంటి మరి ఆరోపణలో భాగంగానే మరి ఈ రాష్ట్రం ఆ రోజు 5,50,000 కోట్ల అప్పులు ఉందని మీరు ఇచ్చిన స్టేట్మెంట్ బట్టి స్పష్టంగా మీకు ఆర్థిక పరిస్థితి తెలిసే మీరు హామీలు ఇచ్చిన సంగతి మరి తెలుస్తూ ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మీరు ఇన్ని హామీలు ఎలా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారని ఇటీవల ఢిల్లీలో ఇండియా టుడే నిర్వహించినటువంటి కాంక్లేవ్లో జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్నకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే అధ్యక్ష, ఎన్నికల రేసులో గెలిచేందుకు ఇచ్చామన్నారు అధ్యక్ష. ఎన్నికల రేసులో దిగాక వెనుకబడకుండా ఉండాలంటే పరిగెత్తాల్సిందే. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అనే స్లోగన్ తెలుసు కదా, ఇది అలాగే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమాధానం ఇచ్చారంటే వారికి తెలిసి కేవలం రేసులో గెలవడానికి మాత్రమే నేను హామీలు ఇచ్చానని వారు చెప్పడం అంటే ఇది చాలా స్పష్టంగా తెలిసి మరి వారు ఇచ్చినటువంటి హామీ ఇది తెలిసి ప్రజల్ని మోసం చేసినట్టు కాదని చెప్పి నేను మాత్రమే అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అందుకోసం మొత్తం క్యాబినెట్ మీదనే చీటింగ్ కేసు పెట్టాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. క్యాబినెట్ మొత్తం తెలిసి సార్ ఒక విషయం సార్, హామీలు మేనిఫెస్టో ప్రజాస్వామిక ఎన్నికల్లో ఇదంతా భాగం అధ్యక్ష. నేనేమంటాను, నేను అంత దూరం పోను. బీజేపీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వంలో 2 కోట్ల మందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తాను. ఏం కేసు పెట్టాలి అధ్యక్ష? ఏం కేసు పెట్టాలి? వాళ్ళ మీద ఎవరి మీద కేసు పెట్టాలా? ప్రతి బ్యాంక్ అకౌంట్ లో 15 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. ఏం కేసు పెట్టాలి అధ్యక్ష? ఏం కేసు పెట్టాలా? రైతులకు మేలు చేస్తామన్నారు. ఏ మేలు కూడా ఇవ్వాలి, ఏం కేసు పెడతారు అధ్యక్ష? ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఎన్నికలకు సంబంధించిన హామీలో భాగంగా చిత్తశుద్ధిని చూస్తారు అధ్యక్ష ప్రజానీకం. మేము హామీలు ఇచ్చాం, మాకున్న పరిధిలో మాకున్న వనరులతో ఎంతవరకు చేయాలో అంతవరకు మా వరకు ప్రయత్నం చేస్తూ మేము ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ప్రయత్న భాగంలో పొందుకు పోతా ఉన్నాం. ఈరోజు నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, హామీల గురించి మాట్లాడుతున్నప్పుడు బీజేపీ వారు ప్రత్యేకంగా 15 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరి భారతదేశానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి జన్ధన్ ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నారు. మరి మీకు పడ్డాయేమో సార్, వాళ్ళకన్నా పడితే మేము సంతోషం. మహేశ్వర్ రెడ్డి గారు అకౌంట్లోనే 15 లక్షలు వారు మోడీ గారు పంపిస్తే సంతోషం. ఏం మాట్లాడుతా ఉన్నారు సార్? కేసులు పెట్టాలంటే మీ అందరిపైన ఫస్ట్ కేసులు పెట్టాలి. మహేశ్వర్ రెడ్డి గారు కన్క్లూడ్ చేయండి ప్లీజ్. సార్ జస్ట్ స్టార్ట్ చేసిన సార్, 5 నిమిషాలు అయింది సార్. నాకు 45 మినిట్స్ సార్, ఎక్కువ టైం తీసుకోండి సార్. ఎక్కువ టైం తీసుకోండి సార్, 5 మినిట్స్ అయింది సార్. గౌరవ మంత్రి గారు ఈ రకంగా సత్యదూరమైనటువంటి మాటలు సార్. వారికి మంత్రిగా ఒకవేళ భారతీయ జనతా పార్టీ మేము 15 లక్షలు ప్రతి అకౌంట్లో వేస్తామని ఒక మేనిఫెస్టోను వారు చూపిస్తే వారు ఏ శిక్షకైనా మేము రెడీ అధ్యక్ష. మేము మీలాగా మేనిఫెస్టో రాయలే అధ్యక్ష. నువ్వు మేనిఫెస్టో చైర్మన్ గా ప్రజల్ని తప్పుదో పట్టించడం మొదటి కేసు శ్రీధర్ బాబు మీద పెట్టాలని చెప్పి 2 కోట్ల మంది మన నిరుద్యోగ యువతకి ప్రతి సంవత్సరం ఉద్యోగాలు ఇస్తా అన్నారా లేదా, ఆ హామీలో ఉందో లేదా, మేనిఫెస్టోలో ఉందో లేదా చూడమన్నాడు సార్. అధ్యక్ష, ఈ దేశంలో
అత్యధికంగా ఏ ప్రభుత్వం చేయనన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి భారతీయ జనతా పార్టీ కాబట్టే భారతీయ జనతా పార్టీని మూడోసారి అధికారంలో ప్రజలు తెచ్చుకున్నారు అధ్యక్ష. మేము ఎప్పుడు తప్పుడు హామీలు చెయ్యం అధ్యక్ష. మేము హామీ ఇస్తే గ్యారంటీ అంటే మోడీగా గ్యారంటీ అధ్యక్ష. ఒక్కసారి గ్యారంటీ మేము చెప్పినామంటే, మాట ఇచ్చినామంటే, మోడీ గారు మాట ఇస్తే తప్పనటువంటి మనిషిగా దేశ ప్రజలు మూడోసారి గెలిపించుకున్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. మీలాగా ఈరోజు మేనిఫెస్టోలో కూడా రాసుకొని మీరు ఈరోజు తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది మీరు కాబట్టి ఈరోజు ప్రజలు గమనిస్తున్నారన్న సంగతి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అభయస్థంలో 6 గ్యారెంటీల కార్డుతో అధికారంలోకి వచ్చి హామీలు ఎగవేతకు చట్టబద్ధత కల్పిస్తారని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు మీరు ఎలాగో మీరు చట్టబద్ధత కల్పించలేదు అధ్యక్ష. కనీసం ఎగవేస్తామని ఒక చట్టబద్ధత కల్పించండి అధ్యక్ష. అట్లనే కానీ ప్రజలకు అర్థమైపోతుంది. ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 23 డిసెంబర్ 7 రేవంత్ రెడ్డి గారు తొలి సంతకం పెట్టారు అభయస్థం మీద కదా అధ్యక్ష. మరి దాన్ని సభలో కూడా అనౌన్స్ చేశారు కదా అధ్యక్ష. మరి దాని మీద మరి వీరు మా మంత్రి ఎల్ఏ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు మాట్లాడారు అధ్యక్ష. మరి ఎందుకోసమని మొదటి సంతకం పెట్టి మరి హౌస్లో అనౌన్స్ చేసిన తర్వాత కూడా మరి ఎందుకోసమని మేము ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం అనేసి కనీస బాధ కూడా మరి మా ఎల్ఏ మంత్రి గారికి లేకపోవడం నిజంగా బాధాకరం అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష. పాత అప్పులు తీర్చేందుకట కొత్త అప్పులు తీసుకొస్తున్నారు అధ్యక్ష. అప్పుల ఉబ్బులో కూరుకుపోవడం, బీఆర్ఎస్ సర్కారు అధిక వడ్డీలకు తీసుకొస్తే అప్పులు తక్కువ వడ్డీలకు రీషెడ్యూల్ చేస్తున్నట్టు ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇకపై అప్పులు చేయదలుచుకుంటే బడ్జెట్ ముందు మొన్న జనగామలో చెప్పినటువంటి మాట అధ్యక్ష. ఇకపోయి అప్పులు చేయబోమని చెప్పారు అధ్యక్ష. చాలా సంతోషం అధ్యక్ష. ఎందుకంటే మళ్ళీ అప్పులు చేయకుండా ఉన్న వాటితోటే నడిపిస్తానంటే ఏ రకంగా నడిపిస్తారో దాన్ని కూడా మీరు మాకు తెలియజేస్తే బాగుంటుంది. మేము తెలియజేస్తాను అధ్యక్ష. కేసీఆర్ గారు చేసిన అప్పులకు 1,53,000 కోట్లు బ్యాంకులకు అసలు మిత్తి కట్టినాం. 88,000 కోట్ల రూపాయలు అసలు, 65,000 కోట్ల రూపాయలు మిత్తి కట్టామని రాష్ట్రం ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉందో ఒకసారి ఆలోచన చేయాలని కోరుతున్నారు అధ్యక్ష. కానీ ఈ బడ్జెట్లో, ఈ ఏడాది బడ్జెట్లో ద్రవ్యలోటు పూడ్చుకునేందుకు మళ్ళీ 69,639 కోట్ల అప్పు చూపిస్తున్నారు కదా అధ్యక్ష. మరి గత ఏడాది కన్నా 7,527 కోట్ల రూపాయలు ఎక్కువ అధిక రుణాలు తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. ఒకవైపు ఏమో మళ్ళీ రుణాలు ఏమంటారు అధ్యక్ష. మళ్ళీ ఎఫ్ఆర్బిఎం పరిధిలోనే వారు చూపిస్తున్నటువంటి గత సంవత్సర బడ్జెట్ కన్నా మళ్ళీ 7,527 కోట్లు ఎక్కువ మేము రుణాలు తీసుకొస్తామని మళ్ళీ వారే చెప్తా ఉన్నారు అధ్యక్ష. అంటే ఇది కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ కాదా అధ్యక్ష? అంతే కదా అధ్యక్ష. ఈరోజు ఇంకా నేను బికాజ్ మీరు టైం అంటున్నారు కాబట్టి చాలా అంశాలు నేను స్కిప్ చేసుకుంటూనే వెళ్తా ఉన్నాను అధ్యక్ష. కానీ ఒక విషయం మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఈరోజు దాదాపు తెలంగాణ ఏడాదికి 40,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తాను, కడుపు కట్టుకుంటే 40,000 కోట్ల రూపాయలు అలా జమ అయిపోతాయని చెప్పారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు. మరి దేనికోసం అని చెప్పేసి మరి మా మంత్రులు ముఖ్యమంత్రి గారు ఎందుకు కడుపు కట్టుకుంటలేరు, ఎందుకోసం 40,000 కోట్లు సమకూర్చి మరి రైతులకు ఇవ్వడం లేదు, మరి సమాధానం చెప్పాలి అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష. నేను ఒకటే అంటా ఉన్నాను అధ్యక్ష. మరి దళిత బంధు కోసం, గిరిజన బంధు కోసం, బీసీ బంధు కోసం మీరు ఇస్తామన్నటువంటి